హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో సినిమాల మీద పిచ్చితో, సినిమాల మీద ఇంట్రెస్ట్తో సపోర్టింగ్స్ రోల్ చేస్తూ మొదట్లో అండ్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ సొంత నిర్ణయాలతో సొంతంగా సెల్ఫ్ మేడ్ స్టార్లుగా ఎదిగిన హీరోల గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే ఈ లిస్ట్లో రవితేజ గారు ఎర్లీ 90s నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ముందుగా ఆ వరుసలో రవితేజ గారు ఉంటారు. టాలీవుడ్లో ఒక్క హేటర్ కూడా ఉండని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రవితేజ గారని చెప్పుకోవచ్చు. ఈయన హైదరాబాద్కి వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈయన సినిమా కెరియర్ని ప్రారంభించాడని చెప్పుకోవచ్చు. మొదట్లో కర్తవ్యం, సింధూరం వంటి సినిమాల్లో సపోర్టింగ్స్ రోల్స్ చేశాడు. అండ్ రవితేజ గారు మెయిన్ లీడ్ యాక్టర్గా ఫస్ట్ టైం చేసిన మూవీ నీకోసం. ఈ మూవీ డైరెక్టర్ శ్రీను వైట్ల. ఈ మూవీ మంచి సక్సెస్ని అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. తర్వాత కూడా సపోర్టింగ్స్ రోల్స్ అయితే రవితేజ గారు చేయడం జరిగింది. 2002లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అనే మూవీతో మరోసారి మన ముందుకు వచ్చారు. సో ఆ మూవీ మంచి సక్సెస్ చూసింది. సో అదే ఇయర్లో ఈడియట్ అనే మూవీ వచ్చింది. సో అక్కడి నుంచి రవితేజ గారు వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పుకోవచ్చు. ఆ మూవీ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు. కెరియర్లో చాలా మంచి మూవీస్ చేశాడు. భద్ర కానీ, విక్రమార్కుడు, క్రాక్ మూవీస్ అయితే చేయడం జరిగింది. సో భద్ర మూవీ నుంచి ఆయనకు మాస్ ఫాలోయింగ్ మంచిగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మాస్ మహారాజాగా మారారని చెప్పుకోవచ్చు. అండ్ ఈయనకున్న కామెడీ టైమింగ్ ఇండస్ట్రీలో ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. ఆయన కామెడీ టైమింగ్ ఆయనది, బ్రహ్మానందంది. వెంకీ సినిమాలో ఆ సీన్ ఇప్పటికీ చాలామంది చూస్తూనే ఉంటారు. సో బ్రహ్మానందంది, రవితేజ గారిది ఇద్దరి కాంబినేషన్ అయితే పీక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎవర్ గ్రీన్ అనమాట, అంత బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళిద్దరి కాంబినేషన్. రవితేజ గారు వరుసగా హిట్లు అయితే చేయడం చాలా అరుదుగా చూస్తుంటారు. 1-2 హిట్లు పడంగానే 3-4 ఫ్లాప్లు అయితే పడిపోతుంటాయి. సో అలా ఫ్లాప్లు పడినా కానీ మళ్ళీ మంచి మూవీతో కంబ్యాక్ ఇచ్చి మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడని చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్లో నెంబర్ 2 వచ్చేసి న్యాచురల్ స్టార్ నాని. ఈయన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా కెరీర్ని ప్రారంభించాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక యాడ్లో చేయడం జరిగింది. అండ్ ఈయన రేడియో ఆర్జేగా కూడా పనిచేశాడు. ఈయన ఒక యాడ్లో నటించడం జరిగింది. సో యాడ్ మోహనకృష్ణ ఇంద్రగంటి గారు చూసి తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. సో ఆ సినిమానే అష్టాచెమ్మ. ఫస్ట్ సినిమాతోనే మంచి యాక్టర్గా నిరూపించుకున్నాడు. ఆ మూవీ కూడా మంచి సక్సెస్ అయింది. సో దాని తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు నాని గారు అని చెప్పుకోవచ్చు. అండ్ మంచి హిట్స్ మనకు అందిస్తూనే ఉన్నాడు. ఈయన మూవీస్ కానీ, ఈయన యాక్టింగ్ కానీ న్యాచురల్గా ఉంటుంది, మనకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. అందుకే నాని మనకు అంత దగ్గర అయిపోయాడని చెప్పుకోవచ్చు. 1-2 ఫ్లాపులు పడంగానే వరుసగా మంచి హిట్లు అయితే మనకు డెలివరీ చేస్తుంటాడు. ఎందుకు ఈయనకి స్క్రిప్ట్ మీద అంత పట్టు ఉందంటే ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం వల్ల స్క్రిప్ట్ గురించి బాగా అనలైజ్ చేస్తాడు. సో ఎలాంటి మూవీస్ అయితే మనకి సెట్ అవుతాయి అని నిర్ణయించుకొని మంచి మూవీస్ అయితే మనకి డెలివరీ చేయడం జరుగుతుంది. నాని గారికి కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంది. లవ్ స్టోరీ అండ్ కామెడీ ఈ రెండు కాంబినేషన్లో చాలా మూవీస్ అయితే చేశాడు. సో అదే ఫార్ములాతో చాలా మంచి హిట్స్ అయితే తీశాడని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పిల్ల జమీందర్ కానీ, భలే భలే మొగాడివై కానీ, మజ్ను కానీ, నిన్ను కోరి, నేను లోకల్, గ్యాంగ్ లీడర్ వంటి మంచి కామెడీ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఉన్న మూవీస్ అయితే చేసి మంచి సక్సెస్ని అందుకున్నాడు. సో ఇలాంటి మూవీస్ మరెన్నో చేసి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఈ లిస్ట్లో నెంబర్ 3 నిఖిల్ సిద్ధార్థ్. ఈయన హ్యాపీ డేస్ మూవీతో డెబ్యూట్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. సంబరం వంటి మూవీలో స్మాల్ రోల్ కూడా ఈయన చేయడం జరిగింది. హైదరాబాద్ నవాబ్ అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశాడు. నిఖిల్ 5-6 ఫ్లాపులు పడ్డ తర్వాత యువత వంటి మూవీతో హిట్ కొట్టాడు. సో దాని తర్వాత కూడా సేమ్ ఫ్లాప్లే ఆయనను వెంటాడాయని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత స్వామిరారా అనే మూవీతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. సో అక్కడి నుంచి మంచి కథలున్న మూవీనే చేయాలని నిర్ణయించుకొని ఎక్కడికి పోతావు చిన్నవాడ, కార్తికేయ, 18 పేజెస్ వంటి మంచి మూవీస్ అయితే మన ముందుకు తీసుకొస్తున్నాడు. సో ఇలాంటి మంచి మూవీస్ మన ముందుకు తీసుకొస్తూ ఉండాలని ఆశిద్దాం. ఈ లిస్ట్లో నెంబర్ 4 విజయ్ దేవరకొండ. నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాల్లో సపోర్టింగ్స్ రోల్స్ చేశాడు. అండ్ ఈయన మెయిన్ లీడ్గా వచ్చిన ఫస్ట్ మూవీ ఏ మంత్రమేసావే 2013లో ఈ మూవీ నిర్మించారు. సో అప్పుడు రిలీజ్ అనేది కాలేదనమాట, రిలీజ్ అవ్వలేదు. అప్పుడు 2018లో ఈ మూవీ రిలీజ్ అయింది ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత. సో ఈయన ఫస్ట్ స్ట్రేట్ మూవీ పెళ్లి చూపులు అని చెప్పుకోవచ్చు అఫీషియల్గా అయితే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీ వాలా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే తీస్తూ చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్కి ఎదిగాడని చెప్పుకోవచ్చు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తెలుగు ఇండస్ట్రీలో సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు కింగ్డమ్ అనే మూవీతో రాబోతున్నాడు. మరి చూడాలి ఆ మూవీ ఎలా ఉండబోతుందో. సో ఈ లిస్ట్లో నెంబర్ 5 అడవిశేష్. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్లు తీయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు అడవిశేష్. అంతగా ఆ జోనర్లో ఈయన్ని ఓన్ చేసుకున్నారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైనా వస్తుందంటే ముందుగా మనకు గుర్తొచ్చేది అడవిశేష్. ఆ రేంజ్లో ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేశాడు. ఈయన కెరీర్ మొదట్లో 2002లో
సొంతమైన మూవీలో సపోర్టింగ్ రోల్ చేశాడు. అండ్ 2010లో కర్మ అనే మూవీని డైరెక్ట్ చేశాడు. 2011లో పంజాబ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా విలన్గా యాక్ట్ చేయడం జరిగింది. ఇలా కొన్ని మూవీస్లో సపోర్టింగ్స్ రోల్ చేశాడు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. అండ్ ఈయన స్ట్రేట్ ఫిలిం వచ్చేసి 2016లో క్షణం అనే మెయిన్ లీడ్ హీరోగా. ఈ మూవీకి ఆయనే రైటర్, ఆయనే డైరెక్టర్ అనమాట. సో ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేశాడు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడని చెప్పుకోవచ్చు ఈ మూవీతో. సో దీని తర్వాత కూడా ఊపిరి, సైజ్ 0 వంటి చిన్న చిన్న గెస్ట్ రోల్స్ కూడా చేశాడు. సో దాని తర్వాత గూఢచారి చేయడం జరిగింది. ఈ మూవీకి కూడా రైటర్ ఈయన. ఈ మూవీ మంచి హిట్ సాధించింది. ఎవరు, మేజర్, హిట్, సెకండ్ కేస్ వంటి మంచి మంచి బ్లాక్ బాస్టర్ మూవీస్లో ఈయన యాక్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ గూఢచారి 2 అనే మూవీ చేయబోతున్నారు. ఈ లిస్ట్లో నెంబర్ 6 విశ్వక్సేన్ అని చెప్పుకోవచ్చు. ఈయన కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చాడు. సో 2017లో వెళ్ళిపోమాకి అనే మూవీతో డెబ్యూట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అండ్ 2018లో ఈ నగరానికి ఏమైంది తరుణ్ భాస్కర్, పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. సో ఈ మూవీ మనందరికీ తెలిసిందే ఎంత పెద్ద హిట్ అయిందో. సో ఈ మూవీ ద్వారా విశ్వక్సేన్ మంచి యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు ఇండస్ట్రీలో. సో దాని తర్వాత ఫలక్నామా దాసు హిట్, ఫస్ట్ కేస్ కానీ, అండ్ అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. సో ఈయన కెరీర్ కూడా ఇప్పుడు మంచి స్టేజ్లోనే ఉంది. నెక్స్ట్ లైనప్లో మంచి మూవీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోస్గా ఎదిగారు. సో ఇప్పటికీ సోలో హీరోస్గా మంచి మంచి మూవీస్ చేస్తూ మనందరికీ హిట్లు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళెవరో కూడా చూద్దాం. నవీన్ పులిశెట్టి గారు అని చెప్పుకోవచ్చు. సో ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో మనందరికీ సుపరిచితుడు. సో ఈయన ఆ చిత్రంతోనే మంచి సక్సెస్ని సాధించాడు, మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. సో ఆ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కామెడీ వే పరంగా కూడా చాలా బాగుంటుంది. సో దాని తర్వాత జాతిరత్నాలు వంటి ఆల్ టైమ్ ఎంటర్టైనర్ మనకు అందించారు. సో ఆ మూవీ ఎన్నిసార్లు చూసినా బోర్ అనేది కొట్టదు, మనందరికీ తెలిసిన విషయమే. సో ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా ఆ మూవీ ఒకసారి చూస్తే చాలు, ఆ డిప్రెషన్ అంతా పోతుందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మూవీస్ మనకి ముందు ముందు అందించాలని కోరుకుందాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ లిస్ట్లో చూసుకున్నట్టయితే కిరణ్ అబ్బవరం కూడా మొదట్లో రాజావారు, రాణి గారు అండ్ ఎస్ఆర్ కళ్యాణ మండపం, కా వంటి రీసెంట్గా కాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో ఎలా పడితే అలా కాకుండా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు కిరణ్ అబ్బవరం. సో నెక్స్ట్ ముందు వచ్చే మూవీస్ అన్నీ కూడా మంచి స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ అయి ఉంటాయని చెప్పడం జరిగింది. సో చూడాలి మరి ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో. సిద్ధు జొన్నలగడ్డ కూడా ఈ లిస్ట్లోనే ఉన్నాడు. డీజే టిల్లు స్క్వేర్ వంటి మూవీస్తో మనందరికీ సుపరిచితుడే సిద్ధు జొన్నలగడ్డ. సో ఈయన రీసెంట్గా జాక్ అనే మూవీ వచ్చింది. సో ఆ సినిమా అంతగా ఆడలేదు. సో ఈయన కెరీర్ కూడా మంచి గాడిన పడిందని చెప్పుకోవచ్చు. సో మంచి మూవీస్ చేస్తే మంచి హీరోగా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఈ లిస్ట్లో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. సో ఈయన ఉయ్యాల జంపాల మూవీతో తెలుగు ఇండస్ట్రీకి డెబ్యూట్ అయ్యాడు. ఆ మూవీతోనే మంచి హిట్ని అయితే సాధించాడు. సో దాని తర్వాత కూడా ఆయన మంచి సినిమాలు చేశాడు. కుమారి 21F కానీ, సినిమా చూపిస్తా మావా వంటి మంచి చిత్రాలు, ఏడో రకం ఆడో రకం వంటి హిట్ చిత్రాల్లో నటించడం జరిగింది. సో దాని తర్వాత ఫ్లాప్ సినిమాలే ఎక్కువ ఆయనకు పడ్డాయి. సో మంచి స్క్రిప్టింగ్ సెలెక్షన్ చేసుకున్నట్లయితే మంచి కథలతో ఈయన ముందుకు వస్తే హీరోగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే సపోర్టింగ్ రోల్స్ చేసుకోవడమే. లిస్ట్లో శ్రీ విష్ణు కూడా ఉన్నాడు. కెరీర్లో కొన్ని ఫ్లాప్లు పడ్డా కొన్ని మంచి హిట్ మూవీలు అయితే కెరీర్లో ఉన్నాయి. సో రీసెంట్గా కూడా సింగిల్ మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా మిక్స్ టాక్ను సొంతం చేసుకుంది. శ్రీ విష్ణుకు మంచి కామెడీ టైమింగ్ ఉంది, మంచి యాక్టర్ కూడా ఆల్రెడీ నిరూపించుకోవడం జరిగింది. మంచి సినిమాలతో మన ముందుకు వస్తే కెరీర్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. మంచి మూవీస్తో మన ముందుకు వస్తే ఆడియన్స్ ఎప్పుడు అవాయిడ్ చేయరు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.